లలిత, నువ్వు ఈ కాలం తల్లుల్లా అందం చెడిపోతుందనా బిడ్డకు బాటిల్ పాలు పడుతున్నావు? తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం నీకు తెలియదా? దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు విజయ్. బలహీనంగా ఉన్నందువల్ల పాలు పడలేదు. సారీ లలిత, ఈ విషయం తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను. ఈ విషయంలో అక్క చాలా అదృష్టవంతురాలు. బిడ్డ దూరమైనా మాతృత్వం దూరం కాలేదు. బిడ్డను తన దగ్గర తీసుకుంటే ప్రేమతో పాటు పాలు వెళ్ళిపోతాయి. ఎన్నుండి ఏం లాభం? ఆమె నుంచి బిడ్డను దూరం చేశాడా దేవుడు? అదే ఆమె దురదృష్టం. పాపను పట్టుకో, అక్క అన్నం తిందో లేదో చూసొస్తాను. చిచి చిచి ఊరుకోమ్మా. పాపనిటివో. ఎక్కడికి? తెలుసా? ఏంటక్కా? అదేమిటమ్మా, పాపని ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు ఎందుకు? అబ్బా, దీన్ని ఎత్తుకుని నడు లాగేస్తుంది, కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి, కిందకి దించితే చాలు ఏడుస్తుంది. ఇది చేస్తున్న అల్లరి ఇంత అంతా కాదు, నేను భరించలేను. దీన్ని నీ దగ్గర పడుకోబెట్టి కాస్త చూసుకోవా? అర్ధరాత్రి లేచి పాప పాల కోసం ఏడుస్తుందేమో. ఏడిస్తే ఏడని, నా వల్ల కాదు. నాకు అసలే ఒంట్లో నీరసంగా ఉంటుంది, ఇది నా ప్రాణం తోడేస్తుంది. చచ్చా, అవే మాటలమ్మా. పాపని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. కన్యాకుమారి కనపడదాచారి ఆ పాటాపు. ఏ అడ్డు లేకుండా నీ భర్తతో నువ్వు గడపటానికి పాప బాధ్యత వదిలి మీద పడేసి వస్తావా? అయ్యో, కోపలు కూడా ఎంత ముద్దస్తున్నావు. మహందుడు ఎలా ఉందో? బిడ్డకి తండ్రి అయ్యా కూడా నువ్వు ఇంకా పసిబిడ్డవే విజయ్. సర్లే. అవును విజయ్, ఎన్నో ఏళ్ల తర్వాత అక్క తల్లయింది. దేవుడు ఆనందాన్ని దక్కకుండా చేశాడు. ఆమె ఎంత బాధపడుతుందో తెలుసా? అందుకే పాపను అక్క దగ్గర ఉంచాను. ఓహో, అందుకా? లలిత, ఇలారా. నిన్నే. పడక గదిలో తహతహలాడే ఓ నా మొగుడా, నేను దొరకడం లేదని అలిగితివా? 1 2 3